తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. సంఘటనా స్థలం దగ్గర ప్రస్తుతం ఒక భయానక వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే మృతదేహాలు గుర్తుపట్టనటువంటి స్థాయిలో ఉన్నాయి. ఆ మృతదేహాలని చాలా వరకు కూడా బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. అంత తీవ్రమైనటువంటి మంటలతో అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ఇక్కడ మనం స్క్రీన్లో చూస్తున్నాము ఎయిర్ ఇండియా విమానం. ఇదే ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిపోయింది. మంటల్లో చిక్కుని ప్రయాణికులందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విమానానికి సంబంధించి, ఈ బోయింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా సేకరిస్తూ ఉన్నారు. అంటే దీంట్లో సాంకేతిక సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఈ విమానం అసలు బాడీ దేంతో తయారు చేయబడింది, ఈ విమానం యొక్క క్వాలిటీస్ ఏంటి, దీని సామర్థ్యం ఏంటి, దీని నిర్వహణ పరిస్థితి ఏంటి, దీని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే కనుక ఈ విమానం మొత్తం 50% బాడీ అనేది కార్బన్ ఫైబర్తో నిర్మించబడింది అనమాట. అంటే ఇది పూర్తిగా స్టీల్ కంటే గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. దాంతోపాటు పూర్తిగా ఒక మన్నికైందనమాట. అల్యూమినియం కంటే చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ 50% బాడీ అనేది ఇప్పుడున్నటువంటి బోయింగ్ విమానాలు అన్నింటికి కూడా చాలా శ్రేష్టమైంది, చాలా బాగా తయారు చేయింది, అత్యంత క్వాలిటీతో కూడినటువంటి బాడీతో నిర్మించబడిందని చెప్పి చాలా స్పష్టంగా నివేదికలు కూడా చెప్తా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సాంకేతిక సమస్యలు గతంలో ఏమైనా ఉన్నాయా, గతంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులుండి క్రాష్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే లేవనే సమాచారం వస్తుంది. ఒక్కసారి గత చరిత్ర తీసుకుంటే ఎయిర్ ఇండియా విమానాలు ఇంత పెద్ద విపత్తుకు గురైనటువంటి పరిస్థితి లేదు. ఇంత పెద్ద విషాదం వచ్చి 242 మంది ఆన్ ది స్పాట్ చనిపోయిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఫస్ట్ టైం. అంటే ఈ సాంకేతిక సమస్యకు ఏంటి రీజన్? ముందుగా ఒక విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలో పూర్తిగా పరిశీలిస్తారు, చెక్ చేస్తారు సిబ్బంది కూడా, ఇది కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా. ఇంధనం పూర్తిగా నింపుకొని లండన్ పోవాలి కాబట్టి సో ఆ లండన్ పోయే క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సో ఆ ప్రయాణం ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో జరుగుతుందా లేదని చూడు 1-2 సార్లు సిబ్బంది చెక్ చేస్తారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, టెక్నికల్ సిబ్బంది వస్తారు, వచ్చి పూర్తిగా చెక్ చేసి దాన్ని సరిచేసి టేక్ ఆఫ్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ సాంకేతిక సమస్య ఎందుకు గుర్తించలేదు, ఈ సమాచారం ప్రస్తుతం దర్యాప్తులో తేలాల్సినటువంటి విషయం. ఇక సాంకేతిక సమస్యల విషయానికి వస్తే గత చరిత్ర ఒకసారి చూసుకుంటే 4-5 సందర్భాల్లో అమెరికాలో ఒక చోట, తర్వాత ఇంకొక వేరే దేశంలో ఇంకొక చోట, ఇట్లా 2-3 ప్రదేశాల్లో మాత్రమే సాంకేతిక సమస్యలు వచ్చి బ్యాటరీ కావచ్చు, హైడ్రాలిక్ లీకేజ్ జరిగిన పరిస్థితి ఉంది. తర్వాత బ్యాటరీ కూడా కొంత వీక్గా ఉండటం వల్ల ఆన్ ది స్పాట్ టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ల్యాండ్ అయిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడు కూడా ఇంత పెను విపత్తు జరిగిన పరిస్థితి లేదు. సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఈ డ్రీమ్ లైనర్ 787-8 మోడల్కి సంబంధించినటువంటి ఈ బోయింగ్ ఇంతకుముందు కూడా సాంకేతిక సమస్యలు ఉన్నాయి, కానీ ప్రమాదాలు జరగలేదు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇట్లా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి లేదు, సజీవ దహనమైనటువంటి పరిస్థితి లేదు. పెను విషాదం ఎప్పుడూ కూడా ఈ ఎయిర్ ఇండియాలో జరగనటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఇందులో ప్రయాణం చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చాలా స్మూత్గా ఉంటుంది, పెద్దగా సౌండ్ కూడా ఏముండదు, సౌండ్ పొల్యూషన్ ఏముండదు, చాలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది. ఎక్కువగా మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఎయిర్ ఇండియా ఈ బోయింగ్ 787 విమానాన్నే మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం, ఎక్కువ ప్రయాణాలు ఇందులోనే చేస్తూ ఉంటాం, మాకు ఇష్టమైనటువంటి బోయింగ్ కూడా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అంటే దాని సామర్థ్యం పట్ల ఎవరికి డౌట్ లేవు. అది సాంకేతిక సమస్యలు వస్తాయి, ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది, దాని ట్రాక్ రికార్డ్ ఇంత చెత్తగా ఉందని చెప్పి ఎక్కడ ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. సో డెఫినెట్గా మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఎయిర్ ఇండియానే సర్వీసెస్ కావచ్చు, దీని సామర్థ్యం కావచ్చు, ఇది పోయే విధానం కావచ్చు, అంతా కూడా చాలా క్వాలిటీతో కూడుకున్నది. ఇబ్బందికర పరిస్థితులు ఎక్కడ కూడా గతంలో కనిపించలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద పెను ప్రమాదం సంభవించి ప్రయాణికులు అందరూ చనిపోయారు. ఒక్కడంటే ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ఆ ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నామా 11A ఆ సీట్ నెంబర్ కూడా నేను చెప్తున్నాను. 11A సీట్ నెంబర్ ఉన్నటువంటి ఆ విశ్వాస్ కుమార్ రమేష్ 40 సంవత్సరాల వ్యక్తి, అహ్మదాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి. అతను 11 నెంబర్ సీట్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఈ ప్రమాదం ఎప్పుడైతే హాస్టల్ భవనం, మెడికోలు ఉన్నటువంటి డాక్టర్స్ ఉన్నటువంటి హాస్టల్ భవనాన్ని ఢీ కొట్టిందో ముందు భాగం మొత్తం కూడా తునాతునకులైంది. ఇక్కడ మనం ఈ విండోస్ కూడా ఒక్కసారి మీకు ఇక్కడ లెక్క పెట్టి చూపిస్తాం చూడండి. అతను 11 నెంబర్ సీటు 1 2 3 4 5 6 7 8 9 10 11 కరెక్ట్గా 11 సీట్ దగ్గర ఇక్కడ మీరు విండో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎమర్జెన్సీ విండో గేట్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఎప్పుడైతే బలంగా హాస్టల్ భవనానికి ఢీ కొట్టిందో ఇక్కడ క్రాక్ వచ్చింది, రెండుగా చిలిపోయే పరిస్థితి ఉంది. అప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకొని కేవలం సెకండ్ల వ్యవధిలోనే
డైరెక్ట్ ఒక 6 నుంచి 10 సెకండ్ల వ్యవధిలోనే ప్రమాదాన్ని గుర్తించేసి అతను ఎమర్జెన్సీ విండో కూడా ఉంది కాబట్టి వెంటనే అందులో నుంచి బయటికి దూకగలిగాడు. అది హాస్టల్ని ఢీకొట్టిందంటే కింద ఎత్తు కూడా చాలా తక్కువ ఉంటుంది, బిల్డింగే ఢీకొట్టింది కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి దూకేశాడు కాబట్టి స్వల్ప గాయాలతో అతను ప్రాణాలు దక్కించుకున్న పరిస్థితుంది. ఆ తర్వాత ఒక్కసారిగా బాణం లోపలికి చొచ్చుకొని పోయింది. ఇక్కడ ఇంధనం ఈ ప్లేస్లో ఉంటుంది, ఆ ఇంధనం కూడా ఒక్కసారిగా మండిపోయింది. ఆ రాపిడికి బలంగా ఢీకొట్టడం వల్ల ఇతను దూకేసిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఇతను ప్రాణాలతో బయటపడ్డ తర్వాత ఒక్కసారిగా మంటల్లో ఆ విమానం మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రయాణిస్తున్నటువంటి 241 మంది, ఒకళ్ళు మినహాయిస్తే 241 మంది ఆన్ ది స్పాట్ ఆ విమానంలోనే కాలి బూడిదైపోయినట్టు పరిస్థితుంది. 1,20,000 లీటర్ల ఫ్యూయల్ ఇంధనం ఉందండి. ఎందుకంటే లండన్కి ప్రయాణించాలి, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి 1,20,000 లీటర్ల ఇంధనం. ఈ ఇంధనం చాలా మండే స్వభావం ఉంటుంది. మిగతా పెట్రోల్ డీజిల్ మనం వెహికల్స్లో వాడతాం కదా, దానికంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్ ఇంధనాన్ని విమానాల్లో వాడతారు. అంత పెద్ద మొత్తంలో ట్యాంక్ మొత్తం ఫుల్ అయ్యింది కాబట్టి ఒక్కసారిగా మంటలు వచ్చేసరికి విమానం కాలిపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు కూడా కాలిపోయి గుర్తుపట్టలేని స్థాయిలో చనిపోయినటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు 11 నెంబర్ సీటు, విండో సీటు ఉన్నటువంటి ఆ వ్యక్తి విశ్వాస్ కుమార్ ప్రాణాలు దక్కించుకుని బయటపడ్డ పరిస్థితి ఉంది. సో విమానానికి సంబంధించి ట్రాక్ రికార్డ్ ఒకసారి చరిత్ర చూస్తే మంచి క్వాలిటీ ఉన్నటువంటి చరిత్ర ఉంది. ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు లేదు. సాంకేతిక సమస్యలు ఉన్నాయి. సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా అది ఇంతటి పెను విషాదాన్ని నింపినటువంటి ఘటనలు ఎక్కడ జరగలేదు. వెంటనే టేక్ ఆఫ్ అయిన వెంటనే సమస్య గుర్తించి మళ్ళీ అది సురక్షితంగా ల్యాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని దేశాల్లో జరిగింది ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి, కానీ ఇలాంటి పెను విపత్తు జరగలేదు. ఫస్ట్ టైం ఎయిర్ ఇండియా చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో పెను ప్రమాదం జరిగింది. అసలు కారణం ఏంటనేది కూడా ఇప్పుడు వెలికి తీస్తున్నారు. సాంకేతిక సమస్య ఏంటనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాక్పిట్ వాయిస్ రికార్డ్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. సో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తిని పరామర్శిస్తారు. అసలు ఘటన జరిగిన సమయంలో ఏ విధంగా జరిగిందా, అప్పుడు ఆ సమయంలో తోటి ప్రయాణికుల ఆహాకారాలు ఏమున్నాయి, నీకు అసలు ఏమైనా గుర్తుందా, ఇవన్నీ కూడా అడగబోతున్నారు. ఎందుకంటే అతను ప్రాణాలతో బయటపడ్డ తర్వాత స్వల్ప గాయాలు ఉన్నాయి, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతూనే అంబులెన్స్ ఎక్కాడు కాబట్టి షాక్ ఉన్నప్పటికీ కూడా అతను మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సమయంలో పర్టికులర్గా ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ సెకండ్ల వ్యవధిలో ఏం జరిగిందో కూడా ఆయన నుంచి సమాచారం సేకరించే పరిస్థితి ఉంది. సో కాక్పిట్ వాయిస్ రికార్డర్ కోసం వెతుకుతున్నారు. దొరికిన వెంటనే పైలట్ కోపైలట్ ప్రమాదం జరిగిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పైలట్ కోపైలట్ ఈ ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది ఆ బ్లాక్ బాక్స్లో. సో దాన్ని కూడా విశ్లేషించే పరిస్థితి. సో ఇది ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి 50% బాడీ అత్యంత మన్నికమైనటువంటి కార్బన్ ఫైబర్తో నిర్మించబడింది కాబట్టి సో అది క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఎయిర్ ఇండియా సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయని చెప్తూ ఉన్నారు. సో మరి దురదృష్టం వెంటాడిందని చెప్పాలి. అనుకోకుండా సాంకేతిక సమస్య ఎట్లా వచ్చింది, ఎవరి నిర్లక్ష్యం, ఎవరి తప్పిదం, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలుతాయి. సో ఇది ఈ విమానానికి సంబంధించినటువంటి సమాచారం.